నన్ను కొడతావా? నీకెంత ధైర్యం? నేనేం చేస్తానో చూడు. ఈ పిల్లేంటి కండు ఊడిపోయేలా కొరుకుతోంది. నన్నే కొడతావా? నీకు ఎంత పొగరుంటే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నా? జోసెఫ్ నేనేం చేస్తాడో చూడు. జోసెఫ్ ఆయన ఎవరు? మీ తాతగారు తమ్ముడా? అది నా కుక్క పిల్ల, నీకంటే చాలా పెద్దదిగా ఉంటుంది. నా జోసెఫ్ కరిస్తే దానికి మందే లేదు. ఏంటి ఏమన్నావు? నువ్వేమంటున్నావు? కుక్క కరిస్తే మందుంది, అందుకో అక్కడ హాస్పిటల్లో ఇస్తారు. అది కరిస్తే నేను ఇంజెక్షన్ చేయించుకుంటానుగా. జోసెఫ్ నువ్వు వచ్చేసావా? మా జోసెఫ్ వచ్చేసాడు. ఇప్పుడు నిన్నేం చేస్తాడో చూడు. ఈ కుక్క ఏంట్రో పర్వతంలో ఉంది, ఇక్కడ ఉండకూడదు, పారిపోవాలి. జోసెఫ్ సరైన సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడావు. అయినా మర్యాదగా ఇంటికి రా, లేకపోతే నీకు రేపటి నుంచి పస్తులే. వెంటనే ఇంటికి రా. హే, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. ఇక తను నిన్నేం చెయ్యడు. ఏయ్ జోసెఫ్, నిన్ను చూసి భయపడ్డాను అనుకోకు. రేపొచ్చి నీ పని చెప్తాను. ఇద్దరిని క్షేమంగా నువ్వు ఇంటికి తీసుకొచ్చావు. తాతయ్య మేము తిరిగి వచ్చేసాం. మాకోసమే వెయిట్ చేస్తున్నారా తాతయ్య? ఈ రోజు జోసెఫ్ లేకపోతే మేము ఎలా ఇంటికి వచ్చేవాళ్ళమో తెలీదు. జోసెఫే మమ్మల్ని వాళ్ళ కాపాడాడు. అలాగా హైడీ? అవును, ఇంతకీ ఏం జరిగింది? అదొక పెద్ద కథ, అది చెప్పడానికి టైమే సరిపోదు. అవును, మీరు వెనకాలేదో దాచారనుకుంటాను. టోపీ. ఏమిటి టోపీనా? ఇది నీకోసమే హైడీ. నాకిది బాగా నచ్చింది తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇది పీటర్ కి చూపించేస్తాను. పీటర్, హైడీ జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఇలా చూడు పీటర్, తాతయ్య నీలాగే నాకు టోపీ కొనిచ్చారు. చాలా అందంగా ఉంది హైడీ. హే, అందరూ చూసారా? మా తాతయ్య నాకు కొత్త టోపీ కొనిచ్చారు. అది టౌన్ కి వెళ్లి కొనిచ్చారు. చాలా అందంగా ఉంది కదూ. తాతగారు తన కోసం టోపీ కొనిచ్చినందుకు హైడీ చాలా సంతోషిస్తుంది. ఆ టోపీ పెట్టుకుని మేకల మందతో చక్కగా ఆడుకుంటుంది. రోజులాగే పీటర్ వస్తాడు. పచ్చిక బయళ్లలో ఇద్దరు సరదాగా ఆడుకుంటారు. రేపేం జరుగుతుందో చెప్పనా? స్నోఫ్లేక్ అనే మేక మీకు గుర్తుందా? దాన్ని రేపు చంపేస్తారట. ఆ మేకని కసాయివాడికిచ్చేస్తా దాని ఓనర్ పీటర్తో చెప్పాడట. ఈ విషయం విన్నప్పటినుంచి హైడీకి నిద్ర పట్టలేదు. స్నోని ఎంతో దిగులు పడుతుంది. నిద్రలో కూడా ఆ మేకపిల్లనే తలుచుకుంటుంది. ఆ మేకని కాపాడడం కోసం ఎంతగానో కష్టపడుతుంది. పీటర్ కూడా ఈ విషయంలో తనకి సహాయపడతాడు. ఇద్దరూ కలిసి స్నోఫ్లేక్ ని ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకుంటారు. కార్లా విక్టర్ తో ట్రాఫిక్ లైట్ రెడ్ లో ఉందని చెప్తోంది. అంటే మనం అటువైపుకి వెళ్ళకూడదు. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్, కానీ మనం క్రాస్ చేయడానికి ముందు రెండు వైపులా చూడాలి, బళ్ళు ఏమన్నా వస్తున్నాయో లేదో అని. ఇప్పుడు వాళ్ళు వెళ్ళొచ్చు. విక్టర్ కార్లా కలిసి రోడ్ని సేఫ్గా క్రాస్ చేసేశారు. గుడ్, వాళ్ళకి రోడ్ ఎలా క్రాస్ చేయాలో బాగా తెలుసు. పేవ్మెంట్లో నడవడం గురించి కూడా మీరు బాగా తెలుసుకోవాలి. మీరు పరిగెత్తకూడదు, ఆడుకోకూడదు, ఎందుకంటే ఎవరికైనా దెబ్బలు తగలొచ్చు. ముఖ్యంగా ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంట్రన్స్ లో పాస్ చేసేటప్పుడు వెహికల్స్ ఇటు నుంచి రావచ్చు, అటు నుంచి రావచ్చు. ఎందుకంటే ఇలాంటి కార్స్, బైక్స్ పేవ్మెంట్ సైడ్ లో కూడా రావచ్చు.
విక్టర్ పెడెస్ట్రియన్ క్రాసింగ్ లో ఇప్పుడే స్ట్రీట్ ని క్రాస్ చేశాడు. తర్వాత మళ్ళీ ప్లేన్ తో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తనకి పేమెంట్ లో కూడా వెహికల్ ఎంట్రన్స్ ఉందన్న విషయం తెలీదు. ఎలాగోలా తప్పించుకున్నాడు. విక్టర్ అదృష్టమనే చెప్పాలి. ఎన్నో పేమెంట్స్ లో వెహికల్ ఎంట్రన్స్ ఉంది. అది ఇల్లు కావచ్చు లేదా వర్క్ షాప్ కూడా కావచ్చు. వెహికల్స్ బయటికి రావచ్చు. స్ట్రీట్ ని క్రాస్ చేసి బిల్డింగ్స్ లోపలికి వెళ్తాయి. సో మనం వెహికల్ ఎంట్రన్స్ ని క్రాస్ చేసేటప్పుడు రోడ్డు క్రాస్ చేసేలాగా చూసి క్రాస్ చేయాలి. కార్లు వస్తున్నాయో లేదో చూసుకుని వెళ్ళాలి. తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలి. వెరీ గుడ్, మీరు అలాగే చేయాలి. ఎందుకంటే వెహికల్ ఎంట్రన్స్ కి ముందుగా పేవ్మెంట్ అనేది చిన్న స్ట్రీట్ అవుతుంది. అక్కడ పెడెస్ట్రియన్ క్రాసింగ్స్ ఉండవు, ట్రాఫిక్ లైట్స్ కూడా ఉండవు. అందుకని మీరు మాక్సిమం అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది. కానీ విక్టర్ ఇలాగ జాగ్రత్తగా లేడు, అందుకే ఇలా జరిగింది. అంతే కదా లూసియో? కానీ ఆ సంఘటన తర్వాత తను చాలా నేర్చుకున్నాడు.